ఈరోజు వేసవి కోసం నాటుకున్న పంట ఏదైతే ఉందో అవన్నీ హార్వెస్ట్కి వచ్చాయండి. సొరకాయలు, లాస్ట్ టైము మనం బీర, సొర చాలా రకాలు నాటుకున్నాం కదా. అన్నీ ఒక 40 డేస్కే మనకి హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయినాయండి. 40 to 50 డేస్కే చాలా మంచి ఈల్డ్ వచ్చే వెరైటీలు, అలాగే తొందరగా వచ్చే రకాలన్నమాట. మామూలుగా అయితే 3 months అట్లా పడుతుంది. 90 days 100 days కూడా పడుతుంది కొన్ని రకాలు పంట చేతికి రావడానికి. ఇవైతే 40 to 50 డేస్లోనే మనం హార్వెస్ట్కి అయితే ఈరోజు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. సొరకాయలు అయితే చూడండి చాలా రకాలు వచ్చాయండి. ఇంకా అంటే చాలా రకాలు పెట్టాను, కానీ ఒక 3 రకాలు అయితే కాయలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని అయితే చిన్న చిన్న పిందులు స్టార్ట్ అయ్యాయి. అవి వచ్చిన తర్వాత చూడాలి అవి ఎలా ఉంటాయో. చెట్టంతా సొరకాయలు ఎంత అందంగా ఉన్నాయో కదా. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. హార్వెస్ట్ చేసుకుందాం. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్వెస్ట్ అయితే ఇప్పుడు చేసేద్దాం. ఇక్కడ సొర అయితే డార్క్ గ్రీను, అలాగే ఢిల్లీ సొర అంటాం కదా, చారలు వస్తాయండి. అవి చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. అయితే చూడండి, ఇవి ఢిల్లీ సొర అనమాట. మీడియం సైజే వస్తాయి ఇవి, మరీ పెద్దగా రావు. కాయలు ఉంటే ఇంకొక ½ కిలో వరకు పెరుగుతాయి. కాకపోతే చిన్న పిందెలు అయితే చాలా రావడం వల్ల ఇవి తీసేయాల్సి వస్తుంది. ఇది డార్క్ గ్రీన్ మీద చుక్కలండి. ఇందులో 2 రకాలు ఉంటాయి. పొడుగు వచ్చేసి బాటిల్ షేపు, బాటిల్ గార్డ్ అంటారు. దానికి కూడా సేమ్ ఇదే కలరు చుక్కలు ఉంటాయి. ఇది రౌండ్లో చుక్కలు అనమాట. ఈ వెరైటీలో 2 రకాలు. అసలు సొరలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంతకు ముందు అయితే మనకి రౌండ్ ఒకటిను పొడుగు ఒకటి రెండే తెలిసేది. ఇందులో కూడా చాలా వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. చూసారా ఎంత హెల్తీగా వచ్చాయో 2. తర్వాత ఇవైతే భలే క్యూట్గా ఉన్నాయండి. కేజీ జామకాయలు ఉంటాయి చూసారా, అలాగైతే ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను లాస్ట్ టైం కూడా లాస్ట్ ఇయర్ కూడా హార్వెస్ట్ వేసాను టెర్రస్ మీదని. వాటర్ కంటెంట్ వాటితో చూస్తే ఇందులో కొంచెం తక్కువ ఉండి కొంచెం గట్టిగా ఉంటుంది. చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి 4 వచ్చాయండి. ఇంకా చిన్న కాయలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంక నేను 4 తీసేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాము, పాటు సొర అని. తర్వాత ఇది సెకండ్లో అయితే ఈరోజు మనం 6 కాయలు తీసుకుంటున్నామండి. ఇంకొక 10 ఉంటాయి ఈ చిన్నవి. ఇవి తీసాక ఒక 4 days ఉంటే చాలండి. అవి మనకి చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అంత ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. సొరకాయ అయితే 1 weekలోనే మనకి మినిమం సైజ్ అయితే వచ్చేస్తుంది. అంత ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఇక్కడ ఇంతకుముందు కూడా ఆ కాయ తీసేటప్పటికి ఇవి చాలా చిన్నగా ఉండేవండి. ఆ కాయ హార్వెస్ట్ చేసిన వెంటనే ఎంత సైజ్ వచ్చాయో చూడండి. తర్వాత ఎవ్రీడే కనీసం ఒక 4-3 వస్తూ ఉంటాయి. పాలినేషన్ అయితే చేయాలి, హ్యాండ్ పాలినేషను. నేను ఇక్కడ ఇటువైపు చేసినవి కూడా మీకు ఈరోజు చూపిస్తాను. ఇప్పుడు ఇవి తీసాం కదా, తీసిన తర్వాత చూడండి 3-4 daysకి అవి చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి మొన్న పాలినేషన్ చేసినవి ఉన్నాయన్నమాట ఇందులో. ఇవన్నీ 1 week తర్వాత చూస్తే మనకి చెట్టంతా పాదంతా మళ్ళీ సొరకాయలు కనిపిస్తాయి.
ఇదిగోండి ఇప్పుడు మనం చేసుకున్న హార్వెస్ట్ అయితే సొర 2 రకాలు అయితే చేసుకున్నాం. చూసారా, మీడియం సైజు. ఇవి గ్రీన్వి అయితే చాలా పెద్దగా వచ్చాయి. తర్వాత బేరు కూడా పెట్టాం కదండి, బేరులో పొడుగు అలాగే చిట్టి బీర, తర్వాత గుత్తి బీర. ఈరోజైతే మనం పొడుగు బీర గుత్తి బీర 2 హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి కూడా స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ ఒకేసారి నాటుకున్నవే. సొర, బీర, అన్నీ బెండ, తర్వాత లాంగ్ బీన్స్. ఇవి 4 కాయలు వచ్చాయి. ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయో చూడండి, ఎంత పొడుగు వచ్చాయో కాయలు. చక్కగా ఓ ఫ్యామిలీకి అయితే సరిపోతాయండి. చాలా లేతగా ఉన్నాయి. ఇవి గుత్తి బీర అండి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇవి ఓవెల్ షేప్ అండి. ఇందులో రౌండ్ కూడా ఉన్నాయి. గుత్తి బీరలో అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇవి కొంచెం ఓవెల్ షేప్లో ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. తర్వాత మీడియం సైజులో రౌండ్ కాకుండా ఈ ఓవెల్ షేప్లోనే ఒక 2 రకాలు ఉంటాయి. ఇవి లేతగా ఉన్నప్పుడైతే చక్కగా పచ్చడి చేసుకుంటే బాగుంటాయి. మన కంపోస్ట్లో ఇవన్నీ నాటుకున్నాం కదా మొక్కలు, ఆ పిందెలు కానీ ఆ తీగలు కానీ పాదులు కానీ చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. వర్షాలు కూడా అప్పుడప్పుడు పడుతున్నాయి కాబట్టి ఈ ఎరువులు అది వేస్తున్నాం కాబట్టి ఫర్టిలైజర్స్ ఏవో ఒకటి. చాలా హెల్తీగా ఫ్రెష్గా మొక్కలు అయితే చాలా బాగున్నాయి. గుత్తిబీర గుత్తులు కూడా ఇది 3వసారి అండి హార్వెస్ట్. నేను ఇంతకుముందు ఒకసారి హార్వెస్ట్ చేశాను షార్ట్స్లో, మొన్న లాస్ట్ టైం కొన్ని వస్తే ఇదొక్కటే హార్వెస్ట్ చేసినప్పుడు షార్ట్ వీడియోలో పెట్టాను. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటున్నాం. 3 టైమ్స్ వచ్చాయి ఇప్పటికి. చెట్టు అంతా గుత్తులు గుత్తులుగా పోత పిందె అయితే చాలా ఉంది. నాలుగు గుత్తులు అయితే ఇవి కూడా అయిపోతాయండి, కర్రీకి అయితే సరిపోతాయి. ఇవి వెతుకుతూ కొయ్యాలండి. ఇక్కడ తోటకూర విత్తనాల కోసం ఉంచాను, అవి ఇవి అన్నీ కలిసిపోయి చిక్కుడు పాదు, కాకర అన్నీ ఒకే దగ్గర అల్లుకుపోయి సరిగ్గా కనిపించట్లేదన్నమాట. గుత్తిబీర అయితే ఇవి ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇవి కూడా సమ్మర్ కోసం వేసిన వాటిలో ఇదొకటి అనమాట. రైనీ సీజన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, మొక్కలు కూడా తీసేసాము. ఇప్పుడు వేసవికాలం కోసం నాటుకున్నవి హార్వెస్ట్ ఈరోజు అయితే చేసి చూపిస్తున్నాను. తర్వాత ఇవి చిక్కుళ్ళు అండి. చిక్కుళ్ళు కూడా 365 డేస్. ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలేనండి, ఎక్కువ ఉన్న ఇయర్ నేను పెట్టలేదు ఈ చిక్కుడు. అవే కాస్తున్నాయి అనమాట. ఈరోజు ఒక 1/2 కిలో వరకు మనకు వస్తాయి. చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. ఒక 3 మొక్కలు ఉంటాయి పడి వచ్చినవి అనమాట. ఇక్కడ ఈ చివర ఒకటి, మధ్యలో ఒకటి, అలా అక్కడక్కడ ఉన్నాయి, అన్నీ ఒక దగ్గర కాకుండా.
ఇవన్నీ లాస్ట్ ఇయర్ మొక్కలేనండి. అవి ఈ వర్షాలకి ఎరువులు ఫెర్టిలైజర్స్ అది ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ పూత వచ్చేసి మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇవి 2 మొక్కలుంటే చాలండి, ఎందుకంటే చాలా ఈల్డ్ వచ్చే వెరైటీ కాబట్టి 2 పాదులున్నా సరే ఒక హాఫ్ కిలో నుంచి కిలో వరకు కాయలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు 365 రోజులు కాస్తూనే ఉంటాయి. సమ్మర్లో కూడా ఇలా చిక్కుడులు హార్వెస్ట్ చేయడం అంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుందండి. సీజన్లో ఎలాగైనా వస్తాయి, కాకపోతే అన్ సీజన్లో కూడా రావడం అంటే మనకు కొంచెం ఇవిను పర్పుల్ కలరు కనుపు చిక్కుడు ఈ 2 ప్రజెంట్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ మధ్యనేమో ఇక్కడ నీడ వల్ల ఏమో చాలా డల్ అయిపోయిందనమాట పాదు. ఇప్పుడు అన్నీ ప్రూనింగ్ చేశాక కొంచెం కిచెన్ వేస్టేజ్, బోన్ మీల్ అవి వేసాను. వేసిన తర్వాత చూడండి చాలా ఫ్రెష్గా లేతగా చిగుళ్ళన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ వంశం కొంచెం పైకి వెళ్ళి బాగా అల్లుకుంటే ఇంకా మంచి ఈల్డ్ వస్తుందండి. నాటు దొండ కదా, టేస్ట్ బాగుంటుంది, కాయలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఈరోజైతే ఈ దొండకాయలు వచ్చాయండి. చాలా రోజుల తర్వాత దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి బెండకాయలు తక్కువేనండి, ఒక 5-6 మొక్కలే వేసి ఉంటాను 2 బ్లాక్ టబ్లో. గ్రీను రెడ్ 2 కలర్స్ విత్తనాలు కలిసిపోయినట్టున్నాయి, 2 కలర్స్ వచ్చాయి. ఇది కూడా ఈ సమ్మర్ కోసం వేసినవే. ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి కానీ గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి. అన్నీ వచ్చాక కొంచెం ఎక్కువ వస్తాయి.
చాలా లేతగా ఫ్రెష్గా ఉంది కదా చింత చిగురు. ఇదిగోండి ఇంత వచ్చింది. తర్వాత వంకాయలు ఉన్నాయండి, గ్రీన్ లాంగ్ వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా కోసుకుందాం. చూసారా లేతగా ఎంత బాగుందో తోటకూర. తోటకూర అయితే వేయనక్కర్లేదండి గార్డెన్లో. ఈ విత్తనాలు చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి గాలికి అవి ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడే వచ్చేస్తాయి అన్నమాట. నేను కనీసం నెలలో ఒక 2-3 సార్లు ఇలాగే విత్తనాలు వేయకుండానే తోటకూర హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. తర్వాత పాలకూర కూడా అలా వచ్చినదేనండి. ఇక్కడ పాలకూర విత్తనాలు కూడా నేను వేయలేదు, కానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా పెద్ద పెద్ద ఆకులతో 2 మొక్కలు ఉన్నాయి. 2 మొక్కలు కూడా మనకి ఒక కట్ట కూర అయితే ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వంకాయ చూసుకోలేదు, చాలా చాలా పెద్ద వంకాయ ఉంది. ఇది కూడా తర్వాత పూజ కోసం పూలండి. ఇంకా మార్నింగ్ కదా, చాలా మందారాలే 4 రకాలు ఉంటాయి. గులాబీలు అన్నీ ప్రూనింగ్ చేస్తాను. గులాబీలు అయితే ప్రజెంట్ ఎక్కువ రావట్లేదు. తర్వాత సంపెంగులు ఉంటాయి, ఎల్లోను వైటు. ఎల్లో కూడా మళ్ళీ అంత చిగురు మొగ్గ వస్తుంది. మధ్యన చాలా బాగా వచ్చాయి. వైట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి. అలాగే మల్లెలు, కాగడాలు, ఇవన్నీ పూజకి కనీసం ఒక 6-7 రకాలు, ఒక్కోసారి అయితే 10 రకాల వరకు వస్తాయి అన్నమాట. కలర్ఫుల్గా ఉంటాయి. అన్ని రకాల పూలతో మనం అలంకరించుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే ఈ పూలన్నీ హార్వెస్ట్ చేసుకుందాం పూజ కోసం.
ఎంత మంచి స్మెల్లో అసలు సంపంగిలండి. చాలా పొద్దున్నే టెర్రస్ మీదకి వస్తాయి మల్లెలు, సన్నజాజులు, సంపంగిలు అన్నీ విరబూసేసి ఇంకా అసలు ఎంత మంచి వాసనతో ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. మార్నింగ్ టెర్రస్ మీదకి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ రోజుకైతే మనం చాలా రకాల పువ్వులు అయితే పూజ కోసం కోసుకున్నాం. ఈరోజు పూజ కోసం ఈ పువ్వులు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇంక ఈ టమాటోలు అయితే లాస్ట్ హార్వెస్ట్ అండి. మొక్కలు తీయకముందు హార్వెస్ట్ చేశాను, ఆ తర్వాత మొక్కలు మొత్తం తీసేసాను అనమాట. లాస్ట్ హార్వెస్ట్ అయినా సరే ఎక్కడ చిన్న డ్యామేజ్ లేకుండా, మచ్చలు కానీ ఏమి లేకుండా ఎంత హెల్తీగా వస్తున్నాయో టమాటోలు అయితే. చాలా బాగా వచ్చాయి ఈ సీజను. సో ఇంకా అయిపోయినాయి అనమాట. అంటే ఉంటాయి అక్కడక్కడ ఒక హాఫ్ కిలో లోపలే వస్తాయి, కానీ ఇంత ఎక్కువైతే హ్యూజ్ హార్వెస్ట్ అయితే టమాటోలు ఇంకా అయిపోయింది, సీజన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వింటర్ సీజన్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈసారి ఇందులో టమాటోలు తీసేసిన తర్వాత వేరే వెరైటీస్ ఏమైనా పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ రైనీ సీజను లాస్ట్లో అంటే సెప్టెంబరు ఆ టైంలోనే మళ్ళీ టమాటోలు నాటుకున్నాం అనుకోండి, వింటర్లో మంచి హార్వెస్ట్ వస్తుంది. ఎప్పుడైనా టమాటోలు శీతగాలికి చాలా చక్కగా వస్తాయండి. పూత రాలిపోకుండా ఉంటుంది, ఈల్డ్ కూడా బాగా వస్తుంది, మొక్క కూడా బాగా పెరుగుతుంది. అన్ని కాలాల్లో టమాటోలు వేయొచ్చు, కానీ వింటర్లో అయితే చాలా బాగా వస్తాయి, హెల్తీగా ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఈలోగా మనం వేరే ఏదన్నా సరే ఇందులో వేసుకోవచ్చు అనమాట. టమాటోలు ఇప్పుడు తీసాం కదా, టమాటోలు తీసేసిన తర్వాత ఇంకా ఏమన్నా షార్ట్ పీరియడ్లో అయిపోయే వెరైటీస్ అన్నా వేసుకోవచ్చు. ఈరోజు హార్వెస్ట్లో అయితే బీరకాయలు అండి, చాలా లేతగా ఫ్రెష్గా, ఫస్ట్ టైము సమ్మర్ హార్వెస్ట్ అనమాట. అలాగే సొరకాయల్లో చూసారా 2 రకాలు ఎంత బాగున్నాయో. అలాగే గుత్తిబీర, చిక్కుళ్ళు, కొన్ని రకాల పూలు, వీటితో పాటు కాకరకాయలు, దొండకాయలు, టమాటోలు, చింత చిగురు, ఇంకా ఎప్పుడులాగే మనకి టేబుల్ నిండుగా ఉంటుంది కదా హార్వెస్ట్. వారంకి ఏ సీజన్ అయినా సరే వారంకి సరిపడా కూరగాయలు మనం తింటూనే ఇంకా మిగిలితే ఇరుగు పొరుగు వాళ్ళకి ఇచ్చే అన్ని కూరగాయలు ఎప్పుడూ వస్తాయి. ఈ సమ్మర్లో కూడా ఇలాగే హార్వెస్ట్ వస్తుందని అనుకుంటున్నాను. అలాగే చిల్లీస్ ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నామండి. తోటకూర, పాలకూర, ఆకుకూరలు కూడా బాగానే వచ్చాయి ఈసారి. చూసారు కదా, ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.